వివాహం ఏడాది పాలనలో అన్ని రంగాలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు వేములవాడ పట్టణంలో కమలం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రస్తుతం 66 అబద్దాలు ఆడుతుందని ప్రతాప రామకృష్ణ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో లాగా తెలంగాణలో సైతం ప్రజాభిమానం కోల్పోతుందన్నారు. మహిళలకు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం 6 హామీలు 66 అబద్ధాలు. ఈ విధానం దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రజలు ఇట్టే దేశ ప్రజలు వంచన చేస్తూ ఉంది. మరి గతంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉన్నాం, కర్ణాటక పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా మహారాష్ట్ర ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ హామీలను ఏమాత్రం కూడా నమ్మకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. మరి మా డిమాండ్ కూడా ఒకటే, మహిళలకు ఇచ్చిన పెన్షన్ ఏమైంది? 2,200 రూపాయలు ఇస్తా ఉన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఆటో డ్రైవర్లకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ జరగకుండా మోసం చేసుకుంటూ సిగ్గు లేకుండా ఇంకా పూర్తిగా సంవత్సరం